ఇంత పొద్దున్నే లేచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము వచ్చేసరికి క్యూ ఉంది, లైన్ అసలు ఏం లైన్, మనుషుల లైన్ కాదు అది. సో ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రాణాయామం చేయడం పట్టుకొని ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః. లాక్ వేసుకుని వెళ్దాం మనమా. త్రీ 34 అవుతుంది టైము. ఇంత పొద్దున్నే లేచి అలారమ్మా, ఇంత పొద్దున్నే లేచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మైదీపట్నం. డెకరేషన్ అండ్ పూజ కోసం మేము మైదీపట్నం వెళ్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి. నిన్న ఎర్లీగా పడుకుందాం అనుకున్నాం, కానీ నాకు కొంచెం పనులు ఉండటం వల్ల నాకు లేట్ అయింది. అండ్ అను కూడా వాళ్ళ ఆఫీస్ పార్టీ ఎంజాయ్ చేసి వచ్చింది అనమాట. సో తనకి కుదరలా, అందుకే ఐ గెస్ 3 hours స్లీప్ అనుకుంటా. అంతే నాను. ఇదంతా ట్రాఫిక్ జామ్ రా. ముందు వచ్చేసినాం. అది ముందా? ఇంకొచ్చేయండి, వచ్చేయండి, నా మీదకి వచ్చేయండి. ఈ అంకుల్ కూడా చూడు ఏంట్రా సో కానీ సాఫ్ట్వేర్ తగులుతుందా ఏంటి? దిగినాను. 4:23 కల్లా వచ్చేసాం మేము. అటు దిగడానికి స్పేస్ లేదు గాయ్స్. అన్న ఇది కొంచెం మురిగ్గా ఉంది. డిక్కీలో పెడదాం ఇంకో కవర్ కింద వేసి. అనుమా వెనకాల స్కూటీ పట్టుకుని ఉంటా ఒకసారి, వెనకాల తీసుకుంటా. ఓకే అటు సైడ్ కొంగి పట్టుకోవాలా? ఓకే వెనకాలకి వస్తున్నా. పెట్టేసి తొందరరా. బీభత్సమైన ట్రాఫిక్ పెరుగుతుంది అన్న. నిన్న నైట్ 2కే లేచి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అంటే 3:30కి స్టార్ట్ అవుదాము, మరి అంత పొద్దున్న షాప్స్ ఓపెన్ చేయాలంట. మేము వచ్చేసరికి క్యూ ఉంది, లైన్ అసలు ఏం లైన్, మనుషుల లైన్ కాదు అది. అది 1 kilometer దాకా వెహికల్స్ లైనే. కానీ పూల బిజినెస్ మంచి ఫిజికల్ వర్కౌట్ కదా అనుమా. ఇట్లాంటి మార్కెట్కి వస్తే నాన్న నేను ఇట్లా శాండ్విచ్, నన్ను 2 ఆంటీలు తీసుకొచ్చారు నన్ను ఇట్లా శాండ్విచ్ చేసి. నిన్ను ఆంటీస్ తీసుకొచ్చారు శాండ్విచ్ చేసి, నన్ను అంకుల్స్ తోస్తున్నారు, వాళ్ళకి గ్యాప్ ఇవ్వట్లేదు. టైం ఎంత అవుతుంది అన్న? 5:53 గాయ్స్. సో తొందరగా స్టార్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే అడ్వాంటేజ్, 2 hours వెళ్ళి తీసుకొని వచ్చేసాం కూడా. అందరు ప్రశాంతంగా పడుకున్న టైంలో మేము కష్టపడి అంత దూరం వెళ్ళి కొంచెం డబ్బులు సేవ్ చేసి ఫ్లవర్ తీసుకొస్తుంటే వర్కౌట్కి వర్కౌట్, మనీ సేవింగ్కి మనీ కూడా. ఏం కీస్? కార్లో పెట్టిన ఇంటికి. ఓకే అన్ని మోసుకెళ్ళి ఇంట్లో పెట్టేసావా? గుడ్, అంతే నెత్తిమీద వేసుకో అన్ని. వెళ్ళి ఇన్ని కవర్స్ ఉన్నప్పుడు షేర్ చేసుకోవచ్చు కదా, లేదు అన్నీ మోసుకొని రావాలి. అంటే లిఫ్ట్ దగ్గర నుంచే తీసుకొచ్చింది, అది వేరే విషయం. సో ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే నా షూస్ తెల్లగా మెరిసిపోవాల్సిన షూస్ అసలు తొక్కి పడేశారనమాట. నా షూస్ని, నా కార్కి ఏమైనా, నా షూస్కి ఏమైనా, నా వాచ్కి ఏమైనా, నా బట్టలకి ఏమైనా, ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. బాధేస్తుంది చాలా. సో అను కోసం నేను ఇంత చేశాను కాబట్టి అను నా కోసం షూస్ వాష్ చేస్తా అని చెప్పింది. సో అను ధన్యవాదాలు నీకు. సో నీకు రోజంతా మంచి జరుగుతుంది, రోజే కాదు తర్వాత కూడా మంచి జరుగుతుంది కోరుకుంటున్నాను. జై హింద్. ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను కార్ని వాష్ చేపిద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ 3 weeks అవుతుంది. సో 3 weeks నుంచి నేను కార్ని వాష్ చేపిద్దాం అనుకుంటే చేయించలేదు. ఫుల్ డస్టీగా ఉంది. ఏదైనా పూజ కానీ పండగలు కానీ వచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే కార్ని మంచి క్లీన్ చేసుకొని కుదురుతో పూలదండో లేకపోతే బొట్టన్నా పెట్టుకొని అలా నీట్గా చూసుకుంటే చాలా బాగా అనిపించింది. అండ్ రేపే పూజ కాబట్టి సో ఇంకా అందుకే నేను ఒక్కడనే వచ్చాను. చందు వస్తానని చెప్పింది. నీలో క్లీనింగ్ స్టార్ట్ చేయాలి వ్యాక్యూమ్ పెట్టి. కల్లో అండ్ కనమ్మ మీరు బయట క్లీన్ చేస్తారా, నేను లోపల క్లీన్ చేస్తా. డోర్ వేసానా? బాయ్.
అయితే ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తున్నాను అనమాట క్లీన్ చేసడానికి. సో అక్కడ కొంచెం పైప్ పెట్టి క్లీన్ చేయాలి, సో దట్ కొంచెం బెటర్గా వాష్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కార్ వాష్ చేయించాలంటే టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది, ఎవరు ఇప్పుడు చేయరు. అండ్ రేపు మార్నింగ్ నాకు వెళ్ళాలని లేదు. సో కార్ అయితే బ్యాక్ సైడ్ పార్క్ చేసాము. ఇప్పటిదాకా నేను మా డాడీ ఫుల్గా క్లీన్ చేసాం అనమాట. వాటర్ వాష్ చేసాం, తర్వాత మళ్ళీ షాంపూ పెట్టాం, మళ్ళీ వాటర్తో క్లీన్ చేసాం. డాడీ బాయ్. సో కవర్ రేటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ డే నేను నైట్ పెట్టుకున్నాను అనమాట గోరింటాకు. 2-2:30 వరకు గోరింటాకు పెట్టుకొని అలా కూర్చొని సినిమా చూస్తున్నాం ఏదో. నేను చందు వచ్చి పడుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిందాను డెకరేషన్. పడుకోలేదంట నైట్ అంతా, డెకరేషన్ చేస్తూ ఉంది. చూద్దాం అసలు ఆ డెకరేషన్ పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేస్తుంది అనేది. వారిని సింపుల్గా అని చెప్పింది కదా రాను. నువ్వు నైట్ అంతా పడుకోలే కదా? పడుకున్నట్టు 2 hours. అబద్ధం కూడా ఇంకా అదే అబద్ధాలు చెప్తుంది, ఏమన్నా అంటామని చెప్పి చెప్తున్నట్టుంది కదా. సో డెకరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కదా. ఇల్లంతా ఇంకా గత్తరగా అలాగే ఉందన్నమాట. సో ఇల్లు క్లీన్ చేస్తారు ఇప్పుడు. పూజ టైంలో మళ్ళీ కలుసుకుందాం. సో నేను ఇప్పుడే రెడీ అయిపోయాను. టైం ఆల్మోస్ట్ 2 దాటింది. బయట ఇంకా డెకరేషన్ అవుతుంది, అమ్మవారిని తయారు చేస్తున్నారు అనమాట. అలా కాదు, తిప్పు ఇట్టా దిగాలి, కిందకి దిగాలి. మరి అదే చెప్తున్నాను. 1 minute అమ్మ, 1 minute. ఈ నిమ్మకాయలు మా మమ్మీ పూజ చేసుకుని ఇంటి నుంచి తీసుకొచ్చారనమాట. సో ఈ నిమ్మకాయలు దీన్ని గుచ్చేసి కారుకి పెట్టేసి దండం పెట్టుకొని పైకి వెళ్తాను. ఇంకా ఓకే, ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకొక 30 minutesలో పంతులు గారు వస్తారు, అప్పుడు మేము పూజ స్టార్ట్ చేస్తాం. చూడు అయిపోయిందా అంతా? ఎస్, ఆల్మోస్ట్ అన్నా. నువ్వు? నేను ఇంకా రెడీ అవ్వాలి. మా స్టార్ట్ చేద్దాం పద. మనసు లోపల అమ్మకు, నాన్నకు, గురువుకు, బ్రాహ్మడికి, బంధుమిత్రుడికి నమస్కారం చేసుకోండి. ప్రాణాయామం చేయడం పట్టుకొని ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనో వాంఛిత ఫల సిద్ధ్యర్థేన ఆయుర్ ఆరోగ్య ధన కనక వస్తు వాహన విపుల కీర్తి లాభ ప్రతిష్ట సిద్ధ్యర్థేన మమ గృహే స్థిరలక్ష్మి స్థిర నివాసినః సిద్ధ్యర్థేన శ్రీ వరలక్ష్మి దేవి పూజార్థం అహం కర్మణ కరిష్యే. నేను నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి, ధూపమాఘ్రాపయామి. వచ్చింది అత్తయ్య. स्वाहा वाराय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा अद्वानाय स्वाहा ब्रह्मणे स्वाहा देवते वारुणोर्वयं प्राणाय स्वाहा वाणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा अद्वानाय स्वाहा ब्रह्मणे स्वाहा. मनोवांछा वसिष्ठस्तु కూర్చో. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం 3 times. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. నా ఆయన అందుకున్నది ఎవరు?
వాయనం అందుకున్నది ఎవరు? గౌరీ పార్వతి. బాగున్నా నాన్న. పొద్దున్నుంచి కొంచెం ఉపవాసం ఉంది చందు, అందుకే బాగా ఆకలేస్తుంది. మేము ఇప్పుడే ఫుడ్ తింటున్నాము. ఎర్లీగా వచ్చిన డాడీతో మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాం కదా.